హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మార్నింగ్ వీడియో చేసిన మా వాళ్ళు ఆల్రెడీ గోల్ ఎక్కడం స్టార్ట్ చేస్తారు. ఆగండి, వీళ్ళని ఫస్ట్ చూపించేద్దాం. ఎర్లీ మార్నింగ్ వ్యూ, సన్ రైజ్ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు గోల్ స్టార్ట్ అయిపోయింది. లిల్లీ కేటీ హెయిర్ అలా ఏదో ప్యాచ్ పడినట్టుంది అని మీకు అనిపిస్తుంది, కానీ బేసిక్గా హస్కీస్కి కామన్ ఇది. షెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ సమ్మర్ షెడ్ స్టార్ట్ అవుద్ది. సో ఒకవేళ నేను ఇలా పట్టుకుని లాగుతూ జుట్టుకి వచ్చేస్తుంది. అమ్మ కూతురుగా ఆట అవ్వదు అంత అన్న. వీడు మాత్రం సైలెంట్ కూర్చుని వదిలినట్టు ఉంటాడు మన ఇంటి. సరే, మార్నింగ్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మన ట్యాంక్ ఆల్రెడీ 2 days అయిపోయింది. సో బేసిక్గా ఇప్పుడు టెస్ట్ చేద్దాం వాటర్ వేసి. ఆ టెస్ట్ చేసేలోక నాకు ఇంకో అప్డేట్, మన ప్లెకోస్ బ్రీడింగ్కి మళ్ళీ రెడీ అయిపోయాయి. సో మీరు చేస్తున్నారు ఇక్కడ. మేల్ ఆల్రెడీ ఫిన్స్ని ఫ్యాన్, యాక్చువల్ బేసిక్గా అది ఫ్యాన్ చేయడం అంటారు. సో ప్లెకోస్ అలాగా మేల్ మెయిన్గా, ఫీమేల్ చూడండి దాని ఫిన్ స్టడీగా ఉంది. ఒకసారి ఆగండి, యా ఫోకస్ అవుతుంది ఇప్పుడు. సో స్టడీగా ఉంది, కానీ మేల్ ఏమో కంటిన్యూస్ ఫిన్స్ మూవ్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఫీమేల్ ఇలా కేవ్ దగ్గరకు వచ్చి నించుంది అంటే అది ఆల్రెడీ రెడీ అయిపోయింది మళ్ళీ బేబీస్, అంటే బేసిక్గా ఎగ్స్ పెట్టడానికి. ఇంకోటి, మన బేబీస్ని ఇవాళ షిఫ్ట్ చేస్తున్నాం. నేను బేసిక్గా ఈ ట్యాంక్ అనుకుంటున్నాను, కానీ ఇందులో కూడా వేసేయచ్చు అనే నా ఫీలింగ్. ఒక ట్యాంక్ వేస్ట్ చేయడం ఎందుకు అని అనిపిస్తుంది. ఈ బాగా కొంచెం సైజ్ వస్తే చూడగలుగుతున్నారు. సో బేసిక్గా ఈ బేబీస్ అన్నీ అలా పేరెంట్స్తోనే షిఫ్ట్ చేయబోతున్నాం. సో అన్నీ ఇక్కడే వేసేస్తాను. ఇప్పుడు తెలియదు ఎన్ని బతుకున్నాయో అనే విషయం నేను చెక్ చేయట్లేదు. కొన్ని క్యాజువాలిటీస్ అయితే ఉన్నాయి పుట్టిన దగ్గర నుంచి. ఇది నా ఫస్ట్ టైం కాబట్టి ఎలాగా అంతగా నేను, అంటే ఎలా చెప్పాలంటే బేబీస్ మీరు చూడగలరు, అన్నీ కొంచెం పెద్దవి అయ్యాయి చాలా వరకు. ఇప్పుడు ఎన్ని బతుకున్నాయో ఇప్పుడు ఇవన్నీ తీసి బతికినవన్నీ ఇందులో వేసేస్తాను. చూద్దాం, ఫింగర్స్ క్రాస్. ఫస్ట్ టైంకి సక్సెస్ అయితే వచ్చింది, కానీ 100% సక్సెస్ కాదు అది. ఈ బ్యాచ్కి రెడీ చేద్దాం ఈసారి మళ్ళీ పేర్లు పెట్టినప్పుడు. ఇవి చూడండి ఎలా నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక్కడే ఎందుకో బ్లాక్గా పుట్టాడు, అన్ని బ్లూ షేమ్ మధ్యలో షెడ్డింగ్ అయ్యాక అలా అయిపోయాడు. ఇది ఇంకో ఫీమేల్, దీనికి కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యా, కానీ ఇంకా బేబీ ఎక్స్పెక్టెంట్ అయితే రెడీ అవ్వలేదు. వీడైతే రెడీ, త్వరలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఏదో పెట్టేశారు, ఇంకా పెట్టలేదండి, త్వరలో పెట్టేస్తారు ఇది. సో ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. ఓకే, ఇది సగం ఫిల్ అయిపోయింది. ఇది మిగతాది కూడా ఫిల్ అయ్యేలాక మనం ఈ బేబీస్ని ఇందులోనే షిఫ్ట్ చేద్దాం. అందుకని ఇందులో అన్ని ఫిషెస్ బాగానే ఉన్నాయి హెల్తీగా, సో ప్రాబ్లం రాకూడదు. సో ఇవన్నీ బేబీస్ అన్నీ ఎన్ని ఉన్నాయో చూద్దాం. లెక్క పెట్టను, నాకు కొంచెం సెంటిమెంట్ లెక్క పెట్టాలో వద్దా అనేది. సో ఏవైతే ఉన్నాయో అన్నీ తీసి ఇందులో వేసేస్తాను. సో మీకు చూపిస్తా ఒకటి. సో గైస్, ఫస్ట్ బేబీ టబ్ని నేను ముందు బెంచ్ మీద తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అందులో ఉన్న ఈ లీవ్స్ ఇవన్నీ తీస్తాను. దాని తర్వాత మనకి ఒకసారి చెక్ చేయాలి ఎన్ని బేబీస్ ఉన్నాయో. అది చేసాక ఈ మగ్లో ఫస్ట్ బేబీస్ అన్నీ వేసేసుకుందాం. సో ఫస్ట్ ఈ వీడియో ఫస్ట్ బేబీస్ అన్ని క్యాచ్ చేసుకుందాం, దాని తర్వాత ఎన్ని ఉన్నాయో చూద్దాం.
ఇప్పుడు ఒక ఉప్స్ సిచ్యువేషన్ అయిపోయింది. నేను ఫుల్ వాటర్లో అట్లా పట్టలేకపోయాను. ఇక్కడ కొన్ని బేబీస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని బేబీస్ ఉన్నాయి, మీరు చూడగలుగుతున్నారు. నేను ఫుల్ వాటర్ తగ్గించాను. వాటర్ తగ్గించి ఇప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు బేసిక్గా ఇంకా వాటర్ తగ్గించి వీటిని డైరెక్ట్గా ఈ మొదలు వేసేస్తా. వేసాక చూద్దాం ఇప్పుడు బేబీస్ అన్నీ ఎన్ని ఉన్నాయో అనేది. నాకు మ్యాక్సిమం 20 కౌంటే కనిపిస్తుంది, దాని నుంచి ఎక్కువ అయితే ఏం లేదు. అయితే చూద్దాం అయితే ఎన్ని ఉన్నాయో. ఇవ్వండి బేబీస్ అన్నీ పట్టేసాను. ఇంకా ఈ వాటర్తోనే ఇంకా ఇందులో వేసేస్తాం, ఎందుకంటే మనకి ఆప్షన్ లేదు ఆ డస్ట్ తీయడానికి. ఈ మాత్రం డస్ట్ ప్రాబ్లం లేదు. సో బేసిక్గా ఈ ఎక్వేరియంలో ఇప్పుడు వేసేస్తాను. సో లెట్స్ కంటిన్యూ. సో బేబీస్ అన్నీ వెళ్ళిపోయాయి గైస్. సో ఇవి ప్రస్తుతానికి ఇక్కడ అట్లా పేరెంట్స్తోనే ఉంటాయి. సో ఇప్పుడు పర్లేదు, హ్యాపీగానే ఉంటాయి. ఇవి ఆల్రెడీ ఇది బ్రీడింగ్కి రెడీ అయిపోతున్నాడు. సో ఇది త్వరలో రేపు మాపంలోనే పిల్లలు పెట్టేస్తాడు, అంటే బేసిక్గా ఫీమేల్స్ ఎగ్స్ పెట్టేస్తాయి. సో చూద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ చూస్తున్నారు, అక్కడ బ్యాక్ సైడ్ గోల్డెన్ కలర్లో డాట్స్ లాగా అవి ఆల్రెడీ ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాయి. సో అలా మీకు ఎగ్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే బేసిక్గా స్టార్టింగ్ అన్ఫర్టైల్ ఎగ్స్ని మేలు బయట తోసేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఎగ్స్ పెట్టాక నేను ఒకసారి కవర్ చేస్తాను మళ్ళీ. సో ఆల్రెడీ నేను లాస్ట్ పాత బ్రీడింగ్ వీడియోలో చూపించాను, అందులో ఇవి ఎలా పుట్టాయి అనేది ఈ బ్యాచ్. సో సెకండ్ బ్యాచ్ కూడా సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు మన ట్యాంక్ అప్డేట్ చూద్దాం. సో ట్యాంక్ ఫుల్గా నింపేశాను. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఆల్రెడీ 1 డే అయిపోయింది. సో ప్రాబ్లం ఏమి రాలేదు నాకు, ఏమీ లీకేజ్ లేదు. మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు, ఇక్కడ విరిగింది కదా లాస్ట్ టైము. సో లీకేజ్ ఏం రాలేదు. ఇది కూడా బాగానే ఫుల్ స్టక్ అయింది. నేను కొంచెం ఎక్స్ట్రాగానే వేసాను. సో చూద్దాం. ఇవి చిన్న సాడ్ న్యూస్. ఇవాళ లెగ్సిన వెంటనే చూసింది ఏంటంటే మనోడు మన రెడ్ జ్యువెల్ పార్ట్నర్ చనిపోయింది. సో నేను తీసి అది సెపరేట్గా వేరే సైడ్ దాంట్లో పెట్టేశాను. ఎందుకు ఇందులో అని. వీడి ఫ్లవర్ అన్న కూడా ఉంచట్లేదు తిన్నంగా. దీన్ని కూడా తీసి మనం పక్క దాంట్లో వేసేద్దాం. కొరికి దాన్ని ఫీమేల్ ఆల్రెడీ చనిపోయింది ఇవాళ మార్నింగ్. ఏమైందో కూడా అర్థం అవ్వలేదు. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు. మేల్ ఫుల్ మీరు చూడగలుగుతాను, ఆగని చూపిస్తాను. సో బేసిక్గా ఏం డిజీజ్ అయితే ఏం లేదు. ఎందుకు చనిపోయిందో తెలీదు. మేల్ అయితే కొరికే తినేసాడు ఆల్రెడీ దీన్ని, ఎందుకో తెలీదు, ఎఫెక్ట్ అయిపోయాడు. సో నా దగ్గర ఫిషెస్ ఏం చచ్చిపోతే ఇలాగ ఇట్లా ఫుడ్ కింద వెళ్ళిపోతాయి అన్నమాట. చిన్న ఫిషెస్ ఏమైనా అవుతాయి. ఏదో డిస్రెస్పెక్ట్ చేస్తున్నానని కాదు, కానీ వైల్డ్లో బేసిక్గా అవి బతికిన ఫిష్, చచ్చిపోయిన ఫిష్లు తినే బతుకుతాయి, క్యాట్ ఫిషెస్ ఇవన్నీ. సో వాడు తినేస్తాడు దాన్ని. కెమెరా పెడుతున్నాను కదా, యాక్టింగ్ అయ్యాలి కొంచెం, తప్పదు. గుడ్. మళ్ళీ అడిగాడు మూతి. అమ్మో ఇవాళ వీడియో ముందు ఏదో వేసాడు, మళ్ళీ చూస్తాడు కదా కిందకి వెళ్ళిపోతున్నాడు. ఏదో తప్పు లేదమ్మా యాక్టింగ్ నీకు. వీడు అది ఎవరు తింటారని చూడాలి. ఇప్పుడు వీడు తినేస్తాడు గారిగాడు. తిండా వీడు కొత్త చేప వేసాను తిందాం అనుకుంటున్నా. ఇవి అది కాసేపు చూస్తాను, ఒక 10 నిమిషాలు. ఎవరు తినకపోతే తీసి పడేస్తాను, అదేం ప్రాబ్లం కాదు. ఈ ట్యాంక్ కూడా చెత్త అయిపోయింది, బాగా నాచిపడిచింది. నాకు ఈ సక్కర్ ఒకటి కావాలి గైస్. ఎవరికైనా పెద్ద సైజ్ సక్కర్ ఉంటే చెప్పండి. మినిమం 8 ఇంచెస్ ఉండాలి, అప్పుడు కానీ ఆడ తిండు. సో అదో ప్రాబ్లం అవుతుంది. హాయ్ లారీ. సో ఇవాళ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తా. సో ఇప్పుడు
బేసిక్గా ఇంకా నేను ఈ ఫిష్ను ఇంకా ఉంచుతానో లేదో నాకు తెలియదు. మేబీ నేను ఎవరికైనా ఇచ్చేస్తాను. ఇంకా అది పేరింగ్ అయిందని ఇన్ని రోజులు ఇవ్వలేదు నేను రెడ్ జ్యువెల్ని. సో చూద్దాం నెక్స్ట్ ఎయిట్ చేయొచ్చు. ఎందుకంటే సింగిల్గా అయితే మ్యాక్సిమం నేను ఉంచకపోవచ్చు. ఎందుకంటే సింగిల్గా ఉంటే ప్రాబ్లం అవుతుందంటే చాలా అగ్రెసివ్ అయిపోతాయి అవి రెడ్ జ్యువెల్స్. సో మీరు ఒకసారి షాప్కి వెళ్ళి చూస్తాను. ఫీమేల్ ఏమైనా దొరికితే సరే, దొరకలేదు అంటే ఇంకా అడ్జస్ట్ చేస్తాయి. ఈడ చాలా మంచి సైజు వచ్చాడు. ఇది చాలా చిన్నప్పుడు ఈ బుడ్డి సైజు ఉన్నప్పటి నుంచి పెంచుతున్నాను దాన్ని. బాగా పెరిగాడు, చాలాసార్లు పిల్లలు కూడా పెట్టాడు. ఫీమేల్ ఎందుకో మరి చంపేశాడు అయితే నాకు అర్థం లేదు ఈసారి మాత్రం. అయితే ఒకటి అవ్వచ్చు, అది ఇంకా పిల్లలు పెట్టదు, దానివల్ల వీడు ఊరుకోలేదు. మరి ఏమో రీజన్ ఏదైనా అవ్వచ్చు, చెప్పలేము. సో ఇవాళ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తా. మన గోల్డ్ ఫిష్ ట్యాంక్ అన్నీ హ్యాపీగా ఉన్నాయి. వీటికి ఇప్పుడు నేను బాగా అలవాటు అయిపోయాను. ఇక్కడికి వచ్చాక నేను చేపెట్టడం లేట్ వచ్చేస్తున్నాయి. చెప్పాను కదా 24 hours తింటూనే ఉంటాయి ఇవి. అలాగే రోజు 24 hours ఫుడ్ వేసి కొడుతున్నాను. ఆల్రెడీ ఫుడ్ వేస్తాను, తినేసే ప్రశాంతంగా, అయినా తినాలని చూస్తున్నాయి. సో ఓకే, బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్యాంక్ ఇంకా 2-3 days టెస్ట్ చేస్తాను. బాగుంటే దీనికి ఫిషెస్ మేబీ ఇప్పుడు రాకపోవచ్చు, కొంచెం టైం తీసుకుంటా. ఎందుకంటే చాలా స్పెషల్ ఫిష్ వెతుకుతున్నాను. ఆ ఫిష్ యాక్చువల్లీ రెడ్ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో కూడా దొరుకుతాయి. మీరు ఏ కలర్ కావాలి చెప్తే ఆ కలర్ అంతా తెస్తా. కామెంట్స్లో పెట్టండి. ఫిష్ పేరేటో నేను చెప్పను. బేసిక్గా చాలా పెద్ద సైజ్ ఫిష్ వస్తుంది, కానీ సింగిల్ కాదులే, మినిమం ఒక 6 వస్తాయి అని నేను ప్లాన్లో ఉన్నా. 6 కానీ 4 కానీ చూద్దాం, బడ్జెట్ బట్టి. అది కొంచెం రేట్ ఎక్కువ ఆ ఫిషెస్. తో మీరు బేసిక్గా అవి రెడ్ ఎల్లో 2 ఉంటాయి. సో ఏది కావాలో మీరు కామెంట్స్లో ఏదైతే ఎక్కువ కలర్ చూస్ చేస్తారో, అంటే ఎక్కువ రెడ్ వస్తే రెడ్ తీసుకుంటా, ఎల్లో వస్తే ఎల్లో తీసుకుంటా. సో ఈ ట్యాంక్ ఇప్పుడు దానికోసమే. సో మీరు రిగ్రెట్ అవ్వరు, కలర్ అయితే మీరు చూస్ చేయండి. ఈ ట్యాంక్ మీ కలర్ చూసింగ్ మాత్రం మీ మీద వదిలేస్తున్నా ఈ ట్యాంక్ కోసం. సో దీని స్కేపింగ్ కూడా వెళ్ళాలి ముందు, ఇంకా 3-4 days చూద్దాం చేసి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళి దీని స్కేపింగ్కి సామాన్లు తెచ్చుకుందాం. అన్నీ న్యాచురల్గానే తెస్తాను ఈ స్కేపింగ్కి. ఓన్లీ ఫిషెస్ మీద డబ్బులు పెడతా. మోటార్ ఎలాగో పాతది కాకపోతే దానికి ఎలాగో ఎట్టేసాను, అది వేరే విషయం. కానీ స్కేపింగ్ అంతా న్యాచురల్గా చేస్తాను. సో మీరు చూద్దు, అలా చెప్పలేను, డబ్బులు అయితే పెట్టాను, అది వేరే విషయం. ఈ స్టోన్స్ అన్నీ పెట్టి నేను కొంచెం స్కేప్ చేద్దాను ఫిక్స్ అయ్యాను దీనికి, కొంచెం డిఫరెంట్గా. సో స్టోన్స్ అన్నీ నేను బయట నుంచి ఒక మంచి స్పాట్ ఉంది మన దగ్గర, అక్కడికి వెళ్ళి తీస్తాను. సో అది అప్కమింగ్ వీడియోస్లో చూద్దు మీరు. స్టే ట్యూన్ గైస్. ఇది చూడాలనుకుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్ గైస్. మీ సపోర్ట్ లేకపోతే అవ్వదు. సో ఈ వీడియో వల్ల ఎండ్ చేస్తా. హాయ్ టైనీ గడికి ఎలా ఒక వైఫ్ వెతకాలి. అందుకే మేలో ఫీమేలో నేను ఫస్ట్ ఇంకా అర్థం అవ్వలేదు నాకు. చూడాలి, సైజ్ పెరిగేదాకా చెప్పలేను. ఓకే, బాయ్ గైస్.